నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమిళనాడు సత్యనారాయణ. ఏప్రిల్ 3న విడుదల కానున్న రాకాస చిత్రం ప్రమోషన్స్ టూర్ లో భాగంగా మూవీ టీం రాజమండ్రిలో సందడి చేశారు. చిత్ర నిర్మాత నిహారిక కొనిదెల, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక, కమెడియన్ ఘటప్ శ్రీను మీడియాతో మాట్లాడారు. ఫ్యాంటసీ కామెడీతో చిత్రం ఆదరిందని, అలరిస్తుందని అన్నారు. తాను నిర్మించిన మొదటి చిత్రం కమిటీ కుర్రాళ్ల కంటే రాకాస పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని నిర్మాత నిహారిక కొనిదెల తెలిపారు. తన సోదరి సుస్మిత కొనిదెల ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించడంపై మాట్లాడుతూ తన ప్రొడక్షన్ బ్యానర్ కూడా త్వరలో మెగా హీరోలతో సినిమా ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదగాలని కోరుకున్నానన్నారు. హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ తన తండ్రిది రాజమండ్రి సమీపంలోని కోరుకొండ గ్రామం అని తెలిపారు. చిత్రాన్ని అందరూ ఆదరించాలని హీరోయిన్ నయన్ సారిక, కమెడియన్ గెటప్ శ్రీను ప్రేక్షకులను కోరారు. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రాకాస సినిమా నేను ఇదివరకు చేసిన కమిటీ కుర్రాడు సినిమా కన్నా చాలా డిఫరెంట్. అంటే నేను ఎప్పుడైనా ఏదైనా ప్రొడ్యూస్ చేయాలి అని ఆలోచించానంటే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం ఇవ్వాలి, అంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, వాల్యూ ఫర్ మనీ ఉండాలి అని అనుకుంటాను ఏ సినిమాకైనా. ఆ ఉద్దేశంతోనే రాకాస మూవీ మేము సెలెక్ట్ చేసుకొని అంతే ఇష్టంగా అంతే కష్టపడి చేసాం. ఇది ఒక ఫ్యాంటసీ, ఇంకా కామెడీ చాలా ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, ఒక అడ్వెంచరస్గా ఉంటుంది. హారర్ మా సినిమాలో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్కి హారర్ ఉంటుంది కానీ చూసే మనకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఏప్రిల్ 3న. అందరికీ నమస్కారం అండి. రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రాజమండ్రి రావడం చాలా సంతోషంగా ఉంది. మా రాకాస ప్రమోషనల్ టూర్లో భాగంగా విజయవాడ నుంచి రాజమండ్రి రావడం జరిగింది. నిహారి గారు చెప్పినట్టు, మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టే కమిటీ కుర్రాళ్ళ కంటే ఇది ఒక విభిన్నమైన సినిమా, ఫ్యాంటసీ కామెడీతో కూడిన చిత్రం. చాలా బాగా అలరిస్తుంది. కుటుంబం అంతా కలిసి వచ్చి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది. సో ఈ ఏప్రిల్ 3న మా సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ కుటుంబం అంతా కలిసి వెళ్ళి మా సినిమాని చూసి మాకు మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. రాకాస సినిమా ఒక మంచి ఫ్యాంటసీ కామెడీ సినిమా అండి. 100% జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కాకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి చాలా కష్టపడి పనిచేసాం. మేము అందరం ఒక సంవత్సరం పాటు సినిమా మీద వర్క్ చేసి వచ్చాం. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. ఏప్రిల్ 3 రాబోతుంది. ఇంతకంటే ఎక్కువ మాడితే మీరు అందరూ కొడతారు. సో మనం క్వశ్చన్ ఆన్సర్ చేసుకుందాం, బెటర్, మీకు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టైంకి ఇలా ప్రెస్ మీట్ అవ్వడం నాకు ఫస్ట్ టైం. అండ్ అమ్మవారి గుడికి కూడా వెళ్ళాము. సో ఇట్ వాస్ వెరీ పాజిటివ్ టుడే. అండ్ కమింగ్ టు రకాస, ఎవ్రీవన్ హ్యాస్ వర్క్డ్ హార్డ్. చాలా కష్టపడ్డారు అందరూ. మనసాక డైరెక్షన్ and Niharika ma'am is producing this, so it is like a home. Pink Elephant Pictures is like a home production for me. So it's gonna be really fun. Chala fun, koncham thrill and out fun untadi movie lo. And chinna pillal nunchi andaru like old people varaku andaru enjoy chestaru. So ఖచ్చితంగా థియేటర్స్ కి రావాలి అండ్ మా సినిమా చూడాలి.